హలో ముంబై, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముంబైలో తెలుగు కపుల్. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో నేను స్ట్రీట్ షాపింగ్ గురించి, ఇంకా కుకింగ్ వీడియోస్ అండ్ బయట ఫుడ్ గురించి, ఇక్కడ ముంబైలో అలా లోకల్ ఫుడ్ అలా అయితే చూపించా కదా. ఈ వీడియోలో అయితే నేను ముంబైలో ఉన్న ఇంకో సైడ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ గచ్చిబౌలిలోని ఎలా ఐటీ కంపెనీస్ అవి ఫేమస్, అలానే ఇక్కడ ముంబైలో కూడా ఒక ఏరియా అయితే ఉంది. అదేంటంటే బీకేసీ అంటారు. అది వచ్చేసి బాంద్రాకి కుర్లాకి మధ్యలో ఉంటుంది. సో ఆ ఏరియా నేమ్ వచ్చేసి బాంద్రా కుర్లా కాంప్లెక్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అమ్మాయి వినయాలని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ బీకేసీలో ఏంటంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్ అయితే చాలా ఉంటాయి. గవర్నమెంట్లో కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఆఫీసెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ హెడ్ ఆఫీసెస్ కూడా ఈ బీకేసీలోనే చాలా వరకు లొకేట్ అయి ఉంటుంది. మన ఐసిఐసిఐ బ్యాంక్ అవనివ్వండి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ బ్యాంక్, ఇలా చాలా, ఒక బ్యాంకే కాదు వేరే ఫినాన్షియల్ సెక్టర్స్ అన్నీ చాలా వరకు బీకేసీలో అయితే చాలా ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఐటీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ యాపిల్ స్టోర్ అయితే ఫస్ట్ టైం మన ఇండియాలోనైతే ముంబైలోనే బీకేసీలోనే లాంచ్ చేశారనమాట. ఇక్కడే లొకేట్ అయి ఉంది. ఇవే కాదు చాలా పెద్ద కంపెనీస్ అన్నీ ఈ బీకేసీ ఏరియాలో అయితే ఉంటాయి. గూగుల్ ఆఫీసు, ఐబిఎం, ఇంకా ఇవి కాదు చాలా ఫినాన్షియల్ సెక్టర్స్ కూడా ఉన్నాయి. సెబీ, నాబార్డ్, ఎన్ఎస్సి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కంపెనీస్ హెడ్ ఆఫీసెస్ కూడా ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. కనిపిస్తుంది కదా ధీరుభాయ్ అంబానీ స్క్వేర్. ఇది వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నార్మల్ కామన్ పీపుల్ కూడా అలౌ అయితే ఉంది. ఈవినింగ్ ఒక టైం అయితే ఉంటుంది, వాటర్ షో కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేస్తాము, ఒకవేళ మాకు అందులోకి వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం అదంతా వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను పక్కా. కానీ చూడండి నైట్ టైం ఇదంతా అసలు భలే లైటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముంబై సిటీ అయితే మాత్రం నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా లైటింగ్స్తో ఫుల్గా డెకరేట్ చేసి ఉంటాయి కదా. సో నైట్ టైం అయితే మాత్రం ముంబై వ్యూ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సెక్టర్స్ కూడా చాలా ఉంటాయి. స్టేట్ బ్యాంక్, ఇంకా ఓఎన్జీసీ, వీటి ఒక హెడ్ క్వార్టర్స్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ కూడా చాలా వరకు అక్కడ క్వార్టర్స్ అనేవి వీటికి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే చాలా వరకు డెవలప్ అయింది. కాకపోతే చుట్టూ అయితే కొంచెం స్లమ్ ఉన్నది, బట్ ఓకే. కాకపోతే ఇందులో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్ని కంపెనీస్ ఉన్నా సరే, ఇంతలా డెవలప్ అయినా సరే కనెక్టివిటీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ రీసెంట్గా అయితే మెట్రో అనేది స్టార్ట్ అవుతుంది. అది కానీ స్టార్ట్ అయిపోతే మాత్రం కనెక్టివిటీ కూడా ఇబ్బంది ఉండదు. లోకల్ స్టేషన్స్ ఏంటంటే 1-2 km అలా ఉంది. అండ్ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ మెట్రో అయితే స్టార్ట్ అయితే మాత్రం కొంచెం ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. 30 years బ్యాక్ అయితే ఇక్కడ చాలా ఖాళీగా ఉండేది, అసలు ఏమీ ఉండేది కాదు. బట్ తర్వాత అలా ఇలా ఐటీ కంపెనీస్ ఇంకా ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నీ వచ్చాక ఈ ఏరియా అయితే చాలా వరకు డెవలప్ అయిపోయింది. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, కల్చరల్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ పర్పస్ వల్ల దీన్ని ఇంతలా అయితే డెవలప్ చేశారు. నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర అనమాట. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఏరియా అయితే. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ ఏరియాలోనే లొకేట్ అయి ఉంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.